మహాభారత యుద్ధంలో అర్జునుడి రథంపై హనుమంతుడు ఎందుకు కూర్చున్నాడో మీకు తెలుసా? ఈ ప్రశ్నకి సమాధానం రామాయణం కాలం నుంచి మొదలవుతుంది. ఒకసారి అర్జునుడు తీర్థయాత్ర చేస్తూ రామేశ్వరాన్ని చేరుకుంటాడు. అక్కడ రాముడు నిర్మించిన రాతి వంతెనను చూస్తాడు. అప్పుడు అర్జునుడి మనసులో ఒక ప్రశ్న. రాముడు అంత గొప్ప ధనుర్ధారి గదా! మరి రాళ్లతో వంతెనెందుకు? తన బాణాలతోనే ఎందుకు నిర్మించలేదు? ఇంతేగాదు, నేనైతే నా గాంధీవంతో వానరసేన మొత్తం నడిచేలా బాణాల వంతెన నిర్మించగలను అంటాడు. అదే సమయంలో అక్కడ ఒక సాధారణ వానరుడు నిలబడుంటాడు. అతను నెమ్మదిగా అర్జునుడిని చూసి అంటాడు, అర్జున, నీ బాణాల వంతెన వానరసేన బరువును మోయగలదా? అందుకే శ్రీరాముడు రాళ్లతో వంతెన నిర్మించాడు. ఈ మాట అర్జునుడి గర్వాన్ని తాకుతుంది. అర్జునుడు వెంటనే అంటాడు, నేను బాణాల వంతెన నిర్మిస్తాను. అది నీ బరువుకు విరిగితే నేను అగ్ని ప్రవేశం చేస్తాను. మరి నిలబడితే నువ్వే అగ్ని ప్రవేశం చేయాలి. ఇప్పుడు ఆ వానరుడు నవ్వి అంటాడు, నా బరువును నీ వంతెన మోస్తే జీవితాంతం నీ దాసుడిగా ఉంటాను. ఇది సాధారణ పందెం కాదు, ఇది ప్రాణాల మీద పందెం. అర్జునుడు తన గాంధీవాన్ని ఎత్తి అద్భుతమైన బాణాల వంతెన నిర్మిస్తాడు. అప్పుడు ఆ వానరుడు తన విరాట రూపంలోకి మారి వంతెన మీద ఒక కాలు పెడతాడు. ఒక్కొక్క కాలు అంతే, వంతెన కుప్పకూలిపోతుంది. అర్జునుడు మళ్లీ ప్రయత్నిస్తాడు, మళ్లీ విఫలం. మూడోసారి కూడా అదే ఫలితం. తన ఓటమిని అంగీకరించిన అర్జునుడు అగ్ని ప్రవేశానికి సిద్ధమవుతాడు. అప్పుడే అక్కడికి ఒక బ్రాహ్మణ బాలుడు వచ్చి ఇలా అంటాడు, సాక్ష్యం లేని ఒప్పందం ధర్మబద్ధం కాదర్జున, మళ్లీ వంతెన నిర్మించు. ఈసారి అర్జునుడు తన మనసులో శ్రీకృష్ణుని తలుచుకుంటాడు. మళ్లీ బాణాల వంతెన నిర్మిస్తాడు. ఇప్పుడు వనరుడి వేషంలో ఉన్న హనుమంతుడు తన పూర్తి విరాట రూపంలో వంతెన మీద నిలబడతాడు. ఎంత ప్రయత్నించినా వంతెన విరగదు, నీటిలో మునగదు, అచంచలంగా నిలుస్తుంది. అప్పుడే నిజం బయటపడుతుంది. వానరుడు తన అసలు స్వరూపం హనుమంతుడిగా మారతాడు. బ్రాహ్మణ బాలుడు కూడా తన అసలు స్వరూపం శ్రీకృష్ణుడిగా దర్శనమిస్తాడు. అందరూ గమనిస్తాడు, బాణాల వంతెన కింద శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం ఉంది. వంతెనను మోసింది అర్జునుడి బలం కాదు, కృష్ణుడి కృప. అర్జునుడి గర్వం పూర్తిగా కరుగుతుంది. అది చూసిన హనుమంతుడు సంతోషించి అర్జునుడికి వరమిస్తాడు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో నీ రథంపై నేనే కూర్చుంటాను. నీకు రక్షణగా నిలబడి నీకు విజయాన్ని చేకూరుస్తాను. అందుకే మహాభారత యుద్ధంలో అర్జునుడి రథంపై హనుమంతుడు కూర్చున్నాడు. ఇది బలం కథ కాదు, ఇది భక్తి, వినయం, కృపకథ. మీకు ఈ కథ నుంచి ఏ సందేశం అర్థమైంది? కామెంట్లో తప్పకుండా చెప్పండి.